స్వామియే శరణమయ్యప్ప. డే 1 పెద్ద పాదయాత్రలో భాగంగా ఈరోజు మేము ముక్కిలి అనే చెక్ పోస్ట్‌కు 1 కిలోమీటరు ముందుగా ఉండే షెల్టర్స్‌లో మేము స్టే చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాం. యాక్చువల్లీ ముక్కిలిలోనే ఎక్కువ మంది ఉంటారు. అక్కడ రష్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆ క్రౌడ్‌లో ఎందుకు ఉండడం, కొంచెం మనం ముందుగానే కొంచెం స్పేషియస్‌గా ఉన్నాయి కదా, ఈ షెల్టర్స్‌లో ఉండాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం. ఈ షెల్టర్స్ వచ్చేసరికి మీరు చూడండి, బ్యాంబూ స్టిక్స్తో కొంచెం స్ట్రాంగ్గా పెట్టేసి కట్టి దానిపైన తార్పాది వేసి కవర్ చేసి కింద చేపలు అవి వేసారనమాట, మనం పడుకోవడానికి వీలుగా ఉండేటట్టు. అలానే ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఫారెస్ట్లో దొరికేవన్నీ కూడా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న ఎవరైతే ఉంటారో విలేజర్స్ అందరూ కూడా ఇక్కడ మనకి స్టాల్స్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బట్ మేమైతే లైవ్లో చూసాం, చాలా అంటే చాలా కష్టం అండి పాపం. మనం నార్మల్గానే నడవలేం, అలాంటిది వీళ్ళు 50 కేజీలు ఉల్లిపాయలు కానీ బంగాళదుంపల బస్తాలు కానీ నెత్తిపైన మోసుకొని వచ్చి ఇక్కడ షాప్స్లో పెట్టి సేల్ చేయడం అన్నది చాలా గ్రేట్. అలానే మరి దానికి తగ్గ అమౌంట్ కూడా వాళ్ళు అలానే ఛార్జ్ చేస్తారు. ప్రతిదీ కూడా ఇక్కడ లిక్విడ్స్ కానీ స్నాక్స్ కానీ అంటే దారి పొడుగునా ఉంటాయి, మనకి ఇలాంటి స్టాల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. అలానే కొంచెం మనకి జ్యూసెస్ అవి కూడా ఎక్కువగానే మనకి దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అనమాట. ఇది సోలార్. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇది ఫారెస్ట్ డివిజన్ వాళ్ళు ప్రతి షెల్టర్కి అంటే చుట్టుపక్కల ఈ సోలార్తో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ ఒకటి ఉంటుంది. ఏవైతే ఎలిఫెంట్స్ కానీ తర్వాత ఏమైనా యానిమల్స్ కొంచెం లోపల రాకుండా ఉండడానికి, మనకి ప్రొటెక్షన్గా ఉండడానికి ఈ ఫెన్సింగ్లు అనేవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. కరెక్ట్గా మేము ఉన్న టైంలోనే ఒక ఏనుగు అన్నది కొంచెం దగ్గరికి వచ్చిందంటండి. అక్కడ ఒక డ్రమ్ పెట్టారు, డ్రమ్లో వాటర్ తాగడానికి ప్రయత్నం చేసిందంట. అప్పుడు వెంటనే వాళ్ళు చూసి అక్కడ కొంచెం మంట అది పెట్టి కొంచెం అరవగానే ఆ ఏనుగు అటు నుంచి అటే వెళ్ళిపోయిందని చెప్పేసి మాకు చెప్పారు. నేను దగ్గరికి నార్మల్ చూడటానికి వెళ్తే వాళ్ళు చెప్పడం అయితే చెప్పారు, ఈ వైర్ని టచ్ చేయొద్దు, షాక్ కొడతాయి అని చెప్పేసి మాకు చెప్పారు. వెంటనే మేము వెనక్కి తిరిగి మా షెల్టర్లోకి అయితే మేము వెళ్ళిపోయాము. ఈ అడవిలో మేము ఒక నైట్ అన్నది ఉండడం మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. అలానే ఆ స్వామి దయతో 2వ రోజు పాదయాత్ర కూడా మేము సక్సెస్ఫుల్గా చేస్తామని కోరుకుంటున్నాం.